ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఫ్రైడే రోజు హోటల్కి అయితే వెళ్తున్నాం, అఫ్ఘానీ హోటల్కి. కడాయి గోష్ ఏదైనా తిందామని. అక్బర్ అన్న అయితే డైటింగ్లో ఉన్నాడు కానీ బలవంతం చేసి అయితే తోలుకోబోతున్నాం. గల్ఫ్ వచ్చిన తర్వాత డైటింగ్ వెయిటింగ్ అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ అయితే టైం టేబుల్ అనేది ఉండదన్నమాట తినడానికి. ఈరోజు ఫ్రైడే కాబట్టి 110 120కి ఇట్లా పోతున్నాం, అంటే 1:30 సమయంలో. ఖాళీ అప్పుడు మాకు 12 2 గంటలకు అట్లా తింటాము. ఇప్పుడైతే నేను మన రాత్రి కలిసిన జగిత్యాలు బలవంతం చేస్తే వచ్చిండు. ఇతనైతే మీకు తెలుసు అక్బర్ అన్న. ఇప్పుడైతే పోదాం, పోయి తిందాం. మధ్యాహ్నం అయితే హోటల్ నుంచి అయితే లంచ్ చేసి వచ్చి పడుకున్నా. కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుని ఇప్పుడైతే మనకు లొకేషన్ అయితే వచ్చింది స్టార్ బక్స్ తీసుకురావడానికి. స్టార్ బక్స్ నుంచి అయితే ఇంకొక ఎండి అని ఒక కాఫీ షాప్ అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి కూడా ఒక కాఫీ ఏమన్నా తీసుకోవాలి. కాఫీ ఏమో చెప్పారు. ఇప్పుడైతే మనం ఫస్ట్ కార్ స్టార్ట్ చేసి ఒక స్టార్ బక్స్ అయితే తీసుకుందాం. చాలా మంది ఈ బాటిల్స్ అయితే పెడుతున్నా, పిల్లిలు మొత్తం ఖరాబ్ చేస్తుంది. ఈ బాటిల్ పెట్టినప్పుడల్లా పిల్లి అయితే ఎక్కి కూర్చోదు అన్నమాట కార్ పైన. లేకుంటే కార్ పైన ఎక్కి కూర్చుంటే డైలీ తుడవడం అయితే కష్టం అయిపోతుంది. ఈ ఎండల్లో చాలా కష్టమే. ఎప్పుడైతే మనం స్టార్ బక్స్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇప్పుడు స్టార్ బక్స్ కి అయితే వచ్చేసిన. స్టార్ బక్స్ ఇక్కడైతే ఒక కాఫీ తీసుకున్నాం. ఇప్పుడైతే ఒక స్టార్ బక్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ నుంచి ఇంకొక కాఫీ షాప్ కి అయితే వెళ్ళాలి. దాని పేరు వచ్చేసి ఎండి. అది కూడా వెళ్ళి అక్కడ కూడా రెండు నాకు తెలిసి కాఫీ అయితే ఇంటికాడ చేసుకుంటారేమో. ఆడ 2 కేకులు ఉన్నాయి, ఒక్కటి 30 రియాళ్ళు. అంటే ఆడ 2 కేకులు తీసుకుని అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఎండికి పోదాం. ఇలా అయితే ఉందన్నమాట ఈరోజు వెదర్. చాలా ఎండలు అయితే బాగా కొడుతున్నాయి. ఇదైతే సిగ్నల్. ఈ సిగ్నల్ దాటగానే ఎండి కాఫీలు అయితే ఉన్నాయి. అక్కడనే టిఫిన్స్ కానీ చిన్న చిన్న మార్కెట్ అయితే ఉన్నాయి అన్నమాట. కాఫీ షాప్ అయితే చాలా ఓపెన్ చేశారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా బాగా నడుస్తున్నాయి. ఈ సిగ్నల్ దాటగానే మనం అది తీసుకుని అయితే ఎండికి అయితే వచ్చేసిన. పార్కింగ్ అయితే ఆడ పెట్టిన కారు. కేకులు అయితే తీసుకుని అయితే వెళ్తున్నా. కొద్ది దూరం అయితే పార్కింగ్ చేసిన అనమాట కార్. అక్కడ పార్కింగ్ లేదు, చాలా మంది లోపల ఉన్నారు. వీడియో కూడా తీసుకోలేను, మొత్తం ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి తీయలేను. ఇదే వెనకాల కనిపిస్తుంది కదా, అదే హాస్పిటల్ అయితే పనిచేస్తుంది. దగ్గరనే కాఫీ షాపులు అవన్నీ ఉన్నాయి. కానీ ఆమె కొత్త కొత్త కాఫీ షాపులు, దూరం దూరం కాఫీ షాపులు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలన్నట్టయితే దూరం దూరం పంపిస్తుంటది. మన జాబే అది కాబట్టి అడిగిందల్లా తెచ్చియాల్సిందే, ఏం చేయాలి. ఎప్పుడైతే ఇది ఇచ్చేసి స్టార్ బాక్స్ ఇచ్చేసి రూమ్కి వెళ్ళిపోదాం. కాఫీ అయితే ఇచ్చేసిన. కాఫీ ఇచ్చేసి అయితే ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. వెళ్తూ వెళ్తూ అక్బర్ అన్న ఉంటే అక్బర్ అన్న దగ్గరికి వెళ్తాం, లేకుంటే రూమ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ అయితే కొద్దిసేపటి తర్వాత, ప్రజెంట్ అయితే టైం అయితే 6 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ అయితే డ్యూటీ అయితే వస్తాయన్నమాట. మేడం వాళ్ళు అందరు ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. లేకపోతే ఎటైనా వీకెండ్ కాబట్టి ఎటైనా తినడానికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. పార్టీస్ అయితే ఉంటాయి అన్నమాట. గురువారం రోజు నైట్, శుక్రవారం రోజు నైట్, శనివారం రోజు ఇప్పుడు స్కూల్ చాలా అవుతున్నాయి కాబట్టి శనివారం రోజు అయితే రెస్ట్ తీసుకుంటారు. సండే రోజు నుంచి అయితే డ్యూటీలో వెళ్తారు. అక్బర్ అన్న అయితే ఉన్నాడు కానీ రూమ్ లో. ఇక్కడ పార్కింగ్ అనేది లేదు, పార్కింగ్ అనేది ఫుల్ ఉందన్నమాట. ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు. రూమ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ గంట తర్వాత మళ్ళీ ఎట్లయినా వస్తాం కాబట్టి అప్పుడు కలుద్దాం. మా బాబా వాళ్ళు కార్ కడగడానికి అయితే కొత్త అయితే వ్యాక్యూమ్ క్లీనర్ అనేది ఒకటైతే ఆర్డర్ పెట్టారనమాట. ఇదైతే వచ్చింది. ఒకసారి చూడు సోహెల్, ఎలా ఉందో, వర్క్ చేస్తుందో లేదా అని చెప్పారు. ఇప్పుడైతే మనం యుద్ధానికి అయితే సిద్ధమవుతున్నాం. కార్ లోపల ఉన్న దుమ్ము దుమారం మొత్తం అయితే ఎందులో అయితే చూడాలి, చేద్దాం. దీని రివ్యూ ఇద్దాం ఎలా ఉందో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కార్లో ఉన్న దుమ్ముని ఇలా అయితే చేయరను. క్లీన్ అవుతుంది మాము. ఎంటికలు ఎన్ని ఉన్నాయి చూడండి.
అన్నీ రాలుతాయి కదా. కనిపిస్తుందా లేదా మీకు? ఇందులో కనిపిస్తుందా? ఓకే, ఎన్ని ఎంటికలు ఉన్నాయి. పర్లేదు, మంచిగానే ఉందన్నమాట. దీన్ని అయితే యూజ్ చేయొచ్చు మనం కూడా. ఎన్ని కానీ ఉన్నాయి ఇందులో. తీద్దాం లోపల నుంచి ఏమేమి ఉందో. ఎంతైతే వెళ్ళిందో, ఎంతైతే వెళ్ళింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? మీకైతే చెప్పాను కదా గైస్, ఇప్పుడైతే నాకు 6:30కి అయితే డ్యూటీ వస్తుందని. 6:30, 7 గంటలకు అట్లా ఇప్పుడైతే మనకు డ్యూటీ అయితే పడ్డది అనమాట. మా లడ్డు బాబు గారు గురువారం అంటే నిన్న నైట్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు. అక్కడనే పడుకున్నారు 2 రోజులు. ఇప్పుడైతే వాడిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. దాదాపు పోనీకి 20 నిమిషాలు, రానికి అర్ధగంట పడుతుంది. ఎందుకంటే వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, పోయేటప్పుడు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అటు కొద్దిగా బ్రిడ్జ్ పైన, కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ పైన అయితే కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైతే పోయి వాడిని అయితే పికప్ చేసుకుని వద్దాం. వచ్చిన తర్వాత అక్బర్ అన్న రూమ్ లో మన రోజు మన ముచ్చట్లు ఎట్లుంటే అట్లా అయితే కూర్చుందాం. మళ్ళీ కలుద్దాం. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి నుంచి అయితే తీసుకుని వచ్చేసిన. ఇప్పుడైతే వాళ్ళు బకాలకైతే వచ్చారు. బకాల దగ్గర అయితే ఆగినాము. నాకేమన్నా కావాలని అడిగారు. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏమో అనుకుని తింటాం. కానీ చిన్నపిల్ల వాళ్ళ మామ కొడుకు అడిగిండు అనమాట. మావాడు అడగలేడు. అయితే వద్దు, నాకేమొద్దని చెప్పేసిన. ఇప్పుడైతే బకాల దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా. రాగానే వాళ్ళని అయితే ఇంటికాడ డ్రాప్ చేసి, మా మేడం వాళ్ళు ఈరోజు ఎటైనా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, చెప్పలేము. ఈరోజు ఫ్రైడే కాబట్టి హోటల్కి తినడానికి ఫ్యామిలీతో పాటు వెళ్తారు. ఏమో వీడికైతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు ఏడున్నామని. ఎప్పుడైతే బకాలకైతే వచ్చేసినాం, వాళ్ళని డ్రాప్ చేసి మనం కూడా వెయిట్ చేద్దాం ఫోన్ వచ్చేంతవరకు. 11 అవుతుంది. మాకైతే ఇప్పుడు డిన్నర్ అయితే వచ్చింది అక్బర్ అన్న రూమ్లో. మేడం వాళ్ళు అయితే పంపించారన్నమాట, తీస్తున్నారు. ఇలా మన యూపీ అతనే 3 నెలల కోసం అయితే వచ్చిండు అక్బర్ అన్న. ఈడొకడు ఉన్నాడు లపుటుగాడు, మనతో ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడైతే తినేసి మనం కొద్దిగా వాకింగ్ చేసి వెళ్ళిపోదాం. అక్బర్ అన్న రూమ్ లో తినేసి వచ్చి పడుకున్నా. డ్యూటీ వెళ్ళి నుండే నైట్ 2 అయిపోయింది. అందుకోసం వచ్చి పడుకున్న. వీడియోని అయితే ఎండ్ చేయలేను. ఎప్పుడైతే వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.